కోతుల బాధకెళ్ళి బయటపడేటందుకు గల్లీలల్లా కొండ ముచ్చులను తిప్పితే చూసినాం. ఇక కొన్ని జాగల్లా గుడ్డేలు ఏషాలేసి కోతులను తరుముతే చూసినాం. ఇక ఈ నడుమ కొందరు కొత్త సర్పంచ్లు చిన్న చిన్న ఉపాయాలు చేసి కోతులను పట్టుకుపోయి అడవిలో ఇడ్చి పెడితే కూడా చూసినాం కదా. అయితే ఇక్కడ వీళ్లకు కుక్కల తక్లీఫ్ వచ్చింది. మరి వాళ్ళు ఏం చేసిర్రని అంటారా? చూసేయండి. గల్లీలల్లా కుక్కలు గోస ఉచ్చుకుంటున్నాయి. కరిసి కరిసి దావకంలో వడేసుడే గాక కొందరి ప్రాణాలే తీసినాయి. ఇక తిరిగితే గల్లీలల్లా కుక్కలన్నా తిరగాలే, లేకుంటే మేమన్నా తిరగాలే తప్ప ఇక కుక్కలు ఉండే గల్లీలో మాత్రం మేము ఉండలేమంటూ సీదా కుక్క వేషం వేసుకొని వచ్చి ఆఫీసర్లకు ఫిర్యాదు చేసిండ్రు. ఇగో ఈ అన్నలు చూడుండ్రి. ఈ అన్న ఆఫీసర్కు బాధలు చెప్తుంటే అటు దిక్కు కూసున్న అన్న కుక్క వేషంతో ఎట్లా చూస్తున్నాడో. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖండ్వాలో జరిగిన ముచ్చటిది. గల్లీకి 10-20 కుక్కలు మోపయి జనాలకు ఇసుకు ఉట్టించేటట్టు ఎత్తున్నాయట. ఎన్నిసార్లు ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా ఒక్క కుక్కను కూడా పట్టుకుంటలేరన్న కోపంతోని ఇగో ఇట్లా ఫిర్యాదు చేసిండ్రట. కానీ కుక్క మాస్కును తలకాయకు దాకించుకొని భలే ఉపాయం చేసిండ్రులే. చూడాలే మరి ఇప్పటికైనా వీళ్ళ గల్లీల కుక్కల బాధ లేకుండా చూస్తారో, ఒకళ్ళ ఆఫీసర్లు వీళ్ళని పట్టించుకోకుంటే మళ్ళా సేమ్ గిట్లనే కుక్క వేషం వేసుకొని అప్లికేషన్ పెడతారో తెలియదు. గాని కుక్క వేషంతోని ఫిర్యాదు చేసుడు మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోన్రి.